భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో వన్‌డే మ్యాచ్ ఏదైతే ఉందో, అది సూపర్‌గా నడిచింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో భారత జట్టు గెలుపుని సాధించింది. ఇక రోహిత్, కోహ్లీ, యశస్వి జైస్వాల్ అందరూ కూడా ఇరగదీసేశారు. ముఖ్యంగా కోహ్లీ ఫార్మ్ గురించి బాధపడుతున్న వాళ్ళు, వన్‌డేకి కూడా పనికొస్తాడా లేదా అని భ్రమపడుతున్న వాళ్ళకి ఈ సిరీస్ ఒక చెంపదెబ్బ లాంటిదని చెప్పొచ్చు. మొదటివి మొదటి దానిలో అంటే మొదటి వన్‌డే మ్యాచ్‌లో 135, తర్వాత 102, ఇప్పుడు 65 పరుగులతో దుమ్ము దులిపేస్తున్నాడు. ఇక స్ట్రైక్ రేట్ కూడా ఇరగదీసే స్ట్రైక్ రేట్ అని చెప్పొచ్చు. సో, ఈ 3 మ్యాచెస్‌ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్‌నైతే మన విరాట్ కోహ్లీ చేజెక్కించుకున్నాడు. దాని తర్వాత తను చేసిన కామెంట్స్ కానీ, తను చెప్పిన విషయాలు కానీ నిజంగా షాకింగ్‌గా అనిపించాయి. అందుకనే విరాట్ కోహ్లీ ఇంత గొప్ప ఆటగాడయ్యాడేమో అనిపించింది. అసలింతకీ తనేమన్నాడంటే, "ఈ సీరీస్‌లో నేను ఆడిన విధానం నాకు చాలా సంతృప్తినిచ్చింది. గత 2, 3 ఏళ్లుగా నేను ఈ లెవెల్‌లో ఎప్పుడూ ఆడలేదు. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. పూర్తి గేమ్ అంతా కూడా బాగా కుదిరింది. ఇక నుంచి దీని మీద మరింత బిల్డప్ చేసుకోవడం ఎంతో ఎక్సైటింగ్‌గా అనిపిస్తోంది. నేను ఎప్పటినుంచో ఒక్కటే ప్రయత్నిస్తున్నాను. నాకు నేను సెట్ చేసుకున్న స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేయడం. జట్టుకు ఇంపాక్ట్ ఇవ్వగలిగే లెవెల్‌లో ఆడడం. ఇలా బ్యాటింగ్ చేస్తే జట్టుకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను పెద్దగా బ్యాటింగ్ చేయగలను, సిట్యుయేషన్ ప్రకారం ఆడగలను. అలాగే ఇప్పుడు నమ్మకం కూడా నాకు నేనే ఏర్పరచుకున్నాను. కాబట్టి ఏ సిట్యుయేషన్ వచ్చినా కూడా దాన్ని జట్టు పక్షాన తిప్పగలను. అయితే అదే ఫీల్ అవుతున్నాను. 15, 16 ఏళ్ళు ఆడితే ఎన్నో దశలు వస్తాయి. మన సామర్థ్యం మీద మనకు డౌట్ వస్తుంది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్‌కి ఒక్క తప్పు చేస్తే ఔట్. అందుకే కొన్నిసార్లు నేను సరిపోనేమో ఈ ఆటకి అన్న నెగెటివ్ థాట్స్ కూడా వస్తుంటాయి. కానీ ఈ సీరీస్ తర్వాత ఇప్పుడు రాబోయే 3-5 ఏళ్ల వరకు అసలు నాకు నేను తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదన్న దృఢ సంకల్పం వచ్చింది. అయితే ఇంకా నర్వ్స్ నర్వస్‌నెస్ కూడా తగ్గిపోయింది. ఇదే ఆటలో ఉన్న అందం. ప్రతి బంతికి ఆ భయాన్ని అధిగమించాలి. అదే ఆటగాడికున్న ఒక ధైర్యం. ధైర్యంగా ఆడుతూ, పెద్ద ఇన్నింగ్స్ ఆడుతూ, మళ్ళీ జోన్‌కి వచ్చేస్తాం. కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఈ జర్నీ నేను అదే విషయం తెలుసుకున్నాను. నెగెటివ్ థింకింగ్స్ పక్కన పెట్టేసాను. ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టేసాను. ఏ చిన్న విషయమైనా బ్యాక్ టు బేసిక్స్ నేర్చుకున్న తర్వాతే అన్ని విషయాల్లోకి వచ్చాను. మొత్తం మీద మనిషిగా మనం బెటర్ అవుతాము. క్రికెటర్‌గా బెటర్ అవుతాము. అన్నీ జరుగుతూనే ఉంటాయి. టెంపర్‌మెంట్ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అంటూ నవ్వేశాడు. నేను కూడా ఎన్నో సార్లు డౌట్ పడ్డాను. అలాగే ఎన్నో విషయాలను నాలో నేను దాచుకోలేకపోయాను. ఇక ఫ్రీగా ఆడుతున్నప్పుడు సిక్సర్‌లు కొట్టడం అంటే నాకు భలే ఫన్‌గా అనిపిస్తుంది. అయితే రిస్క్ తీసుకొని నా బౌండరీ స్టామినా పెంచుకున్నాను. ఎప్పుడైనా సరే కొత్త లెవెల్ అన్‌లాక్ చేయాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. ఇక ఈ సీరీస్‌లో నాకు బెస్ట్ నాక్ అయితే రాంచీలో మొదటి మ్యాచ్‌దే. ఆస్ట్రేలియా నుంచి వచ్చాక ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అక్కడ బంతి బాగా కొట్టగానే ఎనర్జీ పీక్‌కి వెళ్ళిపోయింది. రిస్కులు తీసుకునేంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అవి అయితే చాలా ఎమోషనల్‌గా, స్పెషల్‌గా ఫీలయ్యాను. ఈ 3 మ్యాచ్‌లు ఇంత బాగా జరగడం నిజంగా చాలా కృతజ్ఞతగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్‌కి నేను చాలా ఇదిగా చెప్పాలి. 1-1తో ఉన్నప్పుడు డిసైడర్ మ్యాచ్ రావటం, దానిలో ఇంత అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆడడం నాకు చాలా స్పెషల్ అనే అనిపిస్తోంది. రోహిత్, నేను ఎప్పుడూ టీమ్ కోసమే ఆలోచిస్తాం. టీమ్ కోసమే ప్రయత్నిస్తాం. తనతో ఆడడం చాలా స్పెషల్. ఇక యశస్వితో ఆడటం వెరీ ఎనర్జిటిక్. నిజానికి ఇదొక సూపర్ బ్లెస్సింగ్. అటు నా జనరేషన్ వాళ్ళతోనూ, అలాగే ఇప్పుడు వస్తున్న యూత్‌తోనూ ఇద్దరితోనూ ఆడుతూ సిట్యుయేషన్ ప్రకారం బ్యాలెన్స్ చేయటం ఇంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఉండదు అంటూ, ఇంతకాలం ఆడుతున్నందుకు సంతోషం. ఇంక ముందు ఖచ్చితంగా ఆడతాను అనుకోవడం నమ్మకం. అంతటితో కన్నా గొప్ప ధైర్యం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకండి.